నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు రాజీ. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరులో మరోసారి రోడ్డెక్కిన పత్తి రైతులు. కృష్ణంపేట జాతీయ రహదారిపై రాస్తా రోకో, పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్. నేషనల్ హైవే నిర్మాణం కోసం సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్న బాధితులు. తమ ప్రాంతంలో హైవే రోడ్డు నిర్మించవద్దని డిమాండ్ చేసిన భూ నిర్వాసితులు. లక్షటిపేటలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం. కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఓ స్వర్ణ యుగంలా జరిగిందన్న మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. పంట చేను రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్ తగిలి ఓ వ్యక్తి గేదె మృతి. కాసిపేట మండలం కొనూరులో చోటు చేసుకున్న ఘటన. చెన్నూరు మండలం కృష్ణంపేట సమీపంలోని 63వ జాతీయ రహదారిపై పత్తి రైతులు ఆందోళనకు దిగారు. పత్తి కొనుగోలు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడుతూ పత్తి లోడ్ వాహనాలను రోడ్డుపై నిలిపి వాహనాల రాకపోకలను రైతులు అడ్డుకున్నారు. గత కొన్ని రోజులుగా పత్తిని కొనుగోలు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడుతూ పత్తి లోడ్ వాహనాలను రోడ్డుపై నిలిపి వాహనాల రాకపోకలను రైతులు అడ్డుకున్నారు. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దళారీ వ్యవస్థను ప్రోత్సహించడానికి అధికారులు పత్తి కొనుగోలును ఆపివేశారని రైతులు ఆరోపించారు. అధికారులను పలుమారు సంప్రదించినా స్పందించడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలులో సిపిఐ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. అధికారులు స్పందించి వెంటనే పత్తి కొనుగోలును ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు వేడుకున్నారు. 100-150-200 పనులు వచ్చి చూస్తే నిన్నటి రెస్పాన్స్ లేదు. మిల్లోళ్ళు సర్వే లేదని మిల్లోళ్ళు చెప్తారు. ప్రైవేటు మరి అమ్ముకోవాలన్నా ఇది అన్నా అదే అన్నా. ఇప్పుడు ఒక్కొక్క రైతు మీద మినిమంలా ఎంత తీసి పారేసినా కానీ ఒక డ్రైవర్కి 700 రూపాయలు బండి అయినా ఇచ్చుడే ఉంటుంది. బండోళ్ళకు 2000 రూపాయల కిరాయి అంటే ఇప్పుడు 5 రోజుల నుంచి 10,000 రూపాయల కిరాయి అయింది. మళ్ళీ సెకండ్ క్వాలిటీ పత్తాని రేటు డౌన్. ఇవన్నీ దుర్న చేసి చెన్నూరు మార్కెట్ అంటేనే ఒక నెల రోజులు వెనకస్తుంది. ప్రతి మన ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు మార్కెట్ నెల రోజులు వెనకస్తుంది. అశోబాదు ఆదిలాబాదు అన్ని నెల రోజులు ముందవుతుంది. చెన్నూరు మార్కెట్ నెల రోజులు వెనకొచ్చిన తర్వాత ఇతర వాళ్ళు తెచ్చి ఇక్కడ అమ్ముకున్నారు. ఇది ఇవాళ సెకండ్ క్వాలిటీ పత్తాని చెన్నూరు మార్కెట్ డౌన్ అయిందని చెప్పి ఇది అదిలే మేము పెట్టి బండ్లు పెట్టి శుక్రవారం సాయంత్రం పెట్టాం. ఈ రోజు వరకు కూడా పత్తి కొనుగోలు చేయడం లేదు. ఏమంటే సర్వర్ డౌన్ అంటారు. మన మొత్తం అదర్ సెంటర్లు అన్నీ నడుస్తున్నాయి. అన్ని సంస్థలు నడుస్తున్నాయి. కనీసానికి ఒక 10 అదర్ సెంటర్ బంద్ పెట్టి మాకు బాగా ప్రజలను బాగా ఇబ్బంది చేస్తాం రైతులందరినీ. ఇది వారం రోజుల తిండి లేక నీళ్లు లేక అటువంటి అంగలాప్స్లో మేము రైతులందరం బండికి వేరే కిరాయిలు కూడా బండికి కిరాయి కూడా రోజు 2,000 చొప్పున మేము 5 రోజులు అవుతుంది. 5 రోజులు అంటే 10,000 రూపాయలు మేము రైతులం ఎక్కడి నుంచి కడతాం ఇదంతా. ఇప్పుడు సమస్య ఏంటి? పరిష్కారం ఏమైంది? ఇప్పుడు మాది ఈ పరిష్కారం ఇప్పుడు ఏం కాలే. సిపిఓ సార్ అతనంటే రాలేదు. వీడికి ఆపేజీలు కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని భీమా గార్డెన్ వెనకాల నుండి కేంద్ర ప్రభుత్వం నిర్మించే నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం తమకు వద్దంటూ భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే కోసం వచ్చిన అధికారులను వారు అడ్డుకున్నారు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని భీమా గార్డెన్ వెనకాల నుండి కేంద్ర ప్రభుత్వం నిర్మించే నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం మాకొద్దు అంటూ భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రోడ్డు నిర్మాణం కొరకు సర్వే చేయడానికి వచ్చిన అధికారులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూములను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో భూములు ఇవ్వాల్సి వస్తే ప్రస్తుత మార్కెట్లో ఉన్న ధరను తమకు మంజూరు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని ఎడల ఎట్టి పరిస్థితుల్లో తమ భూములను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రోడ్డు నిర్మించాల్సి వస్తే బొక్కలగుట్ట రహదారి వెంబడి రోడ్డు మంజూరు చేసే విధంగా సంబంధిత అధికారులు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మించే రోడ్డుకు ప్రజలు సహకరించాలని, భూములు కోల్పోతున్న వారికి సరైన న్యాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు అధికారులు హామీ ఇచ్చారు.
ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ మన ఈ వేంపల్లిలో ఎంతమంది ఎఫెక్టివ్ ల్యాండ్ లూజర్స్ ఉన్నారు పబ్లిక్, వాళ్ళు ఏమనుకుంటున్నారు హైవే గురించి, వాళ్ళకు ఏమైనా న్యాయం జరుగుతుందా, లేకుంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, లేకుంటే ఏమైనా బాధపడుతున్నారా, అదే కాన్సెప్ట్ మీదనే మేము నిన్ననే కండక్ట్ చేసినాం. ఇది నిన్న చెప్పినాం కానీ కొంచెం పబ్లిక్ ఎవరు లేరు. ఈరోజు పెట్టండి సార్ అంటే మేము ఈ రోజు గిట్ట మా కన్సల్ట్ తిమ్మాపూర్ శివారు మేము ఈ రోజు పెట్టడం జరిగిందండి. ఇందులో భాగంగానే ఫస్ట్ మేము ఇనిషియల్గా మన సార్ వాళ్ళందరితో నేను డిస్కస్ చేసిన ఇండివిజువల్గా వీళ్ళ ఫీడ్బ్యాక్ గిట్ట మేము రికార్డ్ చేయడం జరిగింది. ఏమనంటే మాక్సిమం వాళ్ళు ఒకళ్ళిద్దరు సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ అంటున్నారు. 10 మంది అన్నారు సార్ ఇది సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ ఉందని. మిగతా ఏంటంటే సరే హైవే చేయండి, అది కొంచెం ల్యాండ్ రేట్లు ఇక్కడ బాగా తక్కువ ఉన్నాయండి, అది మీరు కొంచెం మా విషయంలో మాకు హెల్ప్ చేయాలి, అది ఇదని మాకు మార్కెట్ వాల్యూ కొంచెం వచ్చేటట్టు చూడండి అని సార్కు నాతో గిట్ట మేము రిక్వెస్ట్ చేశారు. మేము ఆల్రెడీ మేము వీఆర్ అగ్రీ విత్ యూ. సో ఇంకా అది కాకుండా ఇంకా అదర్ దెన్ మనకు కావాల్సింది ఏంటంటే హైవే పాసింగ్. సో హైవే చేయండి అని అంటున్నాం మన జనరల్గా మన పీపుల్స్. మన రిక్వైర్డ్ మన పాసిబిలిటీ ఏంటంటే మనకు చాలా రోజుల తర్వాత హైవే ఒకటి శాంక్షన్ అయింది. సో వెళ్తే బాగానే ఉంటుంది అండి, రవాణా సౌకర్య కొరకు అది ఇది అని ఒకటి మేము చేస్తాం. అది గిట్ట మేము ఫైనల్ రిపోర్టు సార్ ద్వారా అది వెళ్తుంది అండి పైకి. ఇది ఇప్పుడు ప్రాజెక్టు ల్యాండ్ ఎక్వేషన్ ఆల్రెడీ మనం అంతా ఎక్స్టెండ్ నోటిఫై చేసినాం. ఇది మనము NHI అంటే నేషనల్ హైవే మనం 45 మీటర్స్ అండి, ఫీట్లలో చెప్పాలంటే 150 ఫీట్లు ఇది టోటల్. అగ్రికల్చర్ అయినా ఫారెస్ట్ అయినా ఏదైనా కానీ 145 తోని మనం ముందుకు వెళ్తాం. సో 45లో బాగానే మనకు నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ వస్తున్నాయి. ఎంత ఉన్నది అరే ఎక్స్టెండ్ వేంపల్లి లేకుంటే జాతరపల్లి మున్సిపాలిటీలో ఇది నేను అది ల్యాండ్ రికార్డు తేలేదు, అది ఎగ్జాక్ట్గా మీకు కావాలంటే అది ఒకసారి కనుక్కో కదా సార్ మా ఎంఆర్ఓ సార్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే పొజిషన్ లో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి మార్కెట్ వాల్యూస్ అన్ని కరెక్ట్ గా ఇస్తే మేము అందరం దానికి సమ్మతిస్తాం. తిరిగి నేను సంవత్సరం అయితే దగ్గర 9 నెలలు అవుతాను, ఇంతవరకు నోటీసు రాలేదు. నేను మధ్యలో ఉన్న అటైనాకి వచ్చింది ఇటైనాకి వచ్చింది, నాకు అసలు నోటీస్ వేయలేదు. నా భూమిలో అందరి దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నా, తిరుగుతూనే ఉన్నా. పేరు మీద వచ్చిందా మరి? అసలు ఆ ల్యాండ్ వదిలేసి ఇప్పుడు నాది కూడా అదే పరిస్థితి. ల్యాండ్ మొన్న ప్రైవేట్ సర్వేర్ తో కూడా చేపించమంటే ప్రైవేట్ సర్వేర్ తో కూడా చేపించినాము. చేపిస్తే ల్యాండ్ పొజిషన్ క్లియర్ గా కనబడుతుంది, మధ్యలోకి వెళ్ళి పోతుంది, టోటల్ ల్యాండ్ పోతుంది. అయినా సరే నోటీస్ రాలేదు. ఏంటి అంటే మేము సర్వే చేసినాక మళ్ళీ పంపిస్తాం. ఇప్పటికి 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి ఎవ్రీ డే మంత్ ఇప్పుడు రేపు సర్వేర్ అంటాడు, రేపు అంటాడు, వస్తాడు రాడు. ఆయన వచ్చినప్పుడు మేము ఆయన దొరకడు, మేము వచ్చినప్పుడు ఇట్లా ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ నుంచి 8 మంత్ బ్యాక్ ఆర్డీఓ ఆఫీస్లో అప్లికేషన్ ఇస్తే అది ఎంఆర్ఓ ఆఫీస్కు పంపించి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వాళ్ళు సర్వేర్ పెడతా ఉన్నారు, రావట్లేదు. ఇంతవరకు కాలేదు. సొంత ఖర్చులతో సర్వే కాలేదు. మనం చేసినాం ఇప్పటికి కూడా మాకు రోడ్లు మీద మేము అందరం బాధితులం. మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఇక్కడ రోడ్డు వద్దు, మెయిన్గా మమ్మల్ని ఇప్పటికీ 8 నెలల నుండి ఇబ్బంది పెడుతున్నారు. మాకు నోటీసులు పంపించి సర్వే తప్పుడు నోటీసులు, అన్ని సర్వే నెంబర్లు తప్పుపడ్డాయి, పట్టదారుల పేర్లు తప్పుపడ్డాయి. మాకు వచ్చే ల్యాండ్ పోయేది ఎక్కువ, వచ్చేది తక్కువ. అట్లా కూడా మాకు ఇబ్బంది అయితే 3 రకాలుగా ఇబ్బంది. కంపెన్సేషన్ తక్కువ. మాకు ఇప్పుడు అసలు రోడ్డు వద్దే వద్దు. ఇక్కడ మా అందరి అభిప్రాయం అదొకటే. మేమందరం ఒకటి తాటిగా ఉండి మాకు రోడ్డు ఇక్కడ అవసరమే లేదు. మా ల్యాండ్ మాకు ఇస్తే సరిపోతుంది, మాకు ఎవరు అవసరం లేదు. మాకు ఇలాంటి ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇంత గోస పెట్టుకుంటున్నారు. చాలా మంది ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి దీనివల్ల. మాకు ఇలాంటి ఏది వద్దు. మాకు రోడ్డు సర్వే 4-5 సార్లు వచ్చింది. 4 సార్లు అక్కడ నుండి వెనక నుండి భీమా గార్డెన్ వెనక నుండి జరుకుంటూ ఇక్కడ రాళ్ళవాగు మా సైడ్ రాళ్ళవాగు కాక చాలా దగ్గర 1.5 కిలోమీటర్ దాటి వచ్చిళ్ళు. ఇంతగానో పెద్దవాళ్ళే పెద్ద భూదారులే బడా నాయకులే చెల్తుంది, కానీ మాలాంటి పేదవాళ్ళ మీద పొట్టగొడుతుళ్ళు. మేము కొనుక్కొని అప్పో సొప్పో చేసుకొని మేము కొనుక్కున్న భూములను మమ్మల్ని ఆక్రమించుకుంటున్నారు. ఇది పద్ధతి కాదు. ఎవరు ఆర్డీఓకి పోయినాము, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాము, కలెక్టర్ దగ్గర పోయినా ఎక్కడ నోటీసులు అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఏ ఒక్కరు కూడా మాకు న్యాయం జరుగుతలేదు. సర్వేర్ వస్తా అంటాడు, అతను డిప్యుటేషన్ మీద వెళ్ళిపోతాడు. ఎంఆర్ఓ మారిండు, ఆర్డీఓ మారిండు, అందరు మారుతుండ్రు, కానీ మా సమస్యలు అయితే మారుతలేవు. అట్లనే మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు 8 నెలల నుండి మా పోరాటం ఇట్లనే ఉంది. మాకు తగిన న్యాయం జరగాలి. మీ విలేకరుల ద్వారా మా సమస్యను అందరి దృష్టికి తీసుకెళ్ళాలి. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.
మేము దగ్గర ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతంలో 50-60 మంది కానీ సింగమాపూర్ మొత్తం కలిసి ఒక 200 మంది దాకా వెళ్తారండి. ఓకేనా? వాళ్ళని వాళ్ళు ఎక్కడ బీద వర్గం ఎక్కడ ఉంటుందో ఎక్కడ మాట్లాడే టంగు లేన కాడి నుంచి వాళ్ళు డిసైడ్ చేసుకొని ఫస్ట్ ఒక సర్వే చేసిర్రు, అది క్యాన్సిల్ చేసుకున్నారు. రెండోసారి చేసిర్రు, మూడోసారి ఈ సర్వేని పెట్టుకొని ఇంతవరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బీదస్తులు, చాలా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు. అసలు రోడ్డు అక్కడ అటు సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళు రోడ్డు పక్కకు అటు గుట్ట పక్క నుంచి తీసుకున్నా కూడా రోడ్డు ఉంది ఆల్రెడీ, అక్కడ వాళ్ళు తీసుకోవట్లేదు. మిగతా ప్రజలు ముల్కాల వరకు దీన్ని తీసుకుందామని ఎవరిని మాట్లాడకుండా వాళ్ళంతా వాళ్ళే వచ్చి 2-3 తయారైపోయి అందరి అభిప్రాయం మంచిగానే ఉంది అని వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఆఫీసర్లు వెళ్ళిపోవడమే జరుగుతుంది. మా తప్పులు జరిగినాయి సార్ అని పెద్దలకు వాళ్ళ మాటలు విని ఇక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వినే వెళ్ళిపోతారు తప్ప ఈ స్థలం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా లేని వాళ్ళు 200 మందిలో ఇప్పుడు 50 మందే ఉన్నాం, 150 మంది బయటనే ఉన్నారు. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి వెళ్తున్నారు వాళ్ళు. అసలు ఈ రోడ్డే మాకు ఇష్టం లేదు. NH 63 ఇక్కడ లేదు, నోటీసులు కూడా అన్ని తప్పుడు నోటీసులు ఇచ్చారు. వారికి నోటీస్ ఇచ్చారు, ఇంకో నోటీస్ ఇవ్వలేదు. మా నోటీసులు ఇచ్చినా కూడా ల్యాండ్ కరెక్టే లేదు. డాక్యుమెంట్ ఇచ్చినాం, సర్వే నెంబర్లు తప్పున్నాయి, అన్ని తప్పున్నాయి. ఇలాంటి రోడ్డు మాకు అవసరం లేదు సార్. ఇది RDO దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, MRO దగ్గరికి అయితే తిరగలేకుండా నెలకు ఒక 10 సార్లు 20 సార్లు MRO పట్టించుకోవడమే లేదు. సర్వేరు ఇప్పుడు వస్తాడు, చెక్ చేస్తాడు, సర్వే చేస్తాడు, ఒక 2 రోజులు ఆగమంటాడు, 5 రోజులు ఆగమంటాడు. అన్ని తప్పుడు మాటలే చెప్తున్నారు తప్ప ఇలా తీవ్రంగా నష్టపోతున్నాం. మా ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. వేరే పనులకు వెళ్ళలేకుండా మాకు ఇక్కడ ఈ రోజు కూడా మాకు తగిన న్యాయం జరుగుతలేదు. వాళ్ళు మీరు వచ్చిరు కాబట్టి ఇక్కడ ఆగి మేము మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళు మా గోడు కూడా వెళ్ళబోసుకుంటలేరు వాళ్ళు. దయచేసి ఈ రోడ్డు మాత్రం మాకు వద్దు సార్. దీనికోసం ఇప్పుడు రోడ్డు కుదరదు, కంపల్సరీ వేయాల్సి వస్తుంది అని వాళ్ళు అందరూ అనుకోండి. ఉదాహరణకి ఒకవేళ రోడ్డు వేయాల్సిన పరిస్థితి వస్తే మీకు ఏ రకమైన న్యాయం జరిగితే మీరు సమ్మతిస్తారు? మాకు ఇప్పుడు రోడ్డు వేయాలని అనుకుంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారము మాకు వాల్యుయేషన్ అట్లా కట్టిస్తే అయిపోతుంది. ఎందుకంటే మాకన్నా వాళ్ళని పక్కా చూసిన వాళ్ళు మా రోడ్డు వెళ్తుందనగా మాకు తగిన న్యాయం జరిగినప్పుడు మాకు ఈ రోడ్డు అవసరం లేదని మేము కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఎంత వాల్యుయేషన్ ఉందో అంత వాల్యుయేషన్ కట్టియాలి. మాకు అది సర్వే నెంబర్లు కూడా మాకు కరెక్ట్ చేసి మా భూములు నష్టపోకుండా సర్వే నెంబర్లు కరెక్ట్ చేసి మా భూముల వరకు మాకు వేరే వాళ్ళు మాకు అమ్మిన వాళ్ళ పేర్లు అక్కడ చేకూరుస్తా ఉన్నారు. వాళ్ళు అమ్మిరు, పక్కకు జరిగిండ్రు, వాళ్ళ పేర్లు దయచేసి మా ఎవరి ల్యాండ్ ఉందో వాళ్ళ ల్యాండ్ డాక్యుమెంట్ చూసి ఆ ల్యాండ్ ప్రకారంగా ఆ డాక్యుమెంట్ ప్రకారంగా వాళ్ళకు డబ్బు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఒక స్వర్ణయుగం లాగా కొనసాగిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పేర్కొన్నారు. లక్షర్పేట ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగ పాలన అని, ఈ 14 నెలల రేవంత్ పాలన దుశ్శాసన పాలన లాగా ఉందని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గ గత 10 సంవత్సరాలు మంచి పరిపాలనకు రూపం తెచ్చామని ఆయన పేర్కొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా కార్యకర్తలు ముందుండి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏ కార్యకర్త ఎవరి నుండి భయపడవద్దని, ఏదైనా జరిగితే తాము ముందుంటామని ఆయన భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మాజీ DCMA చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడెట్టి శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షుడు అంకతి గంగాధర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ 14 మాసాల పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన, ఆ పాలన ఏ రకంగా ఉందంటే దుర్మార్గపు పాలన, దుశ్శాసన పాలన. రేవంత్ రెడ్డి గారి పాలన మన ప్రాంతంలో చూస్తే ఆనాడు మన వద్ద ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఒక మంచి పరిపాలనకు మనం రూపకల్పన చేశాం. అంటే 10 ఏళ్ళ కోసం, అంతమంది 10 ఏళ్ళ కోసం, దాదాపు 99 నుంచి ఒకనాడు లక్ష్మణ్ నియోజకవర్గం, మరోనాడు మంచిర్యాల నియోజకవర్గంలో అది ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా వాళ్ళ పార్టీ సిద్ధాంతపరంగా వాళ్ళు పోయారు. ఆనాడు మన ప్రభుత్వం మీద ఎన్నో విధాల విమర్శలు మరొకటి సందర్భాలు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దండపల్లి పోలీస్ స్టేషన్లో ఇటీవల నూతన ఎస్ఐగా పదవి బాధ్యతలు చేపట్టిన తహసీనుద్దీన్ అన్నారు.
చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా దండపల్లి నూతన ఎస్ఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తాసినుద్దీన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాత్రి వేళలో ఎవరూ అనవసరంగా తిరగవద్దని, యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దన్నారు. తల్లిదండ్రులు, యువతులు, మహిళలు పట్ల ఎవరైనా దురుసుగాను అసభ్యంగాను ప్రవర్తించినా తాట తీస్తామని హెచ్చరించారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని, ఇందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. సబ్ ఇన్స్పెక్టర్గా దండపల్లి పోలీస్ స్టేషన్లో విధులు తీసుకున్నాను. మీ అందరికీ విన్నపం ఏమంటే, యువత ఎవరైతే ఉంటారో పిల్లలు వాళ్ళందరూ కూడా చెడు మార్గంలో వెళ్లకుండా సత్పరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో కొన్ని చర్యలు తీసుకుపోతున్నాను. దాని కూడా అందరూ సహకరించాలి. ఎవరైతే గంజాయికి అలవాటు ఉంటారో లేదా గంజాయికి సపోర్ట్ చేసిన పిల్లలు ఉంటున్నారో అట్టి సమాచారాన్ని మాకు తెలియపరచాలి. అదేవిధంగా మేము కూడా మా సమాచారంతో వాళ్ళని కౌన్సిలింగ్ చేయడమా, లేకపోతే వాళ్ళ హద్దు దాటి ఉంటే వాళ్ళని కోర్టుకు వెళ్ళేసి రిమైండ్ చేయడమా జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడున్న యువతలో అందరూ ప్రతి ఒక్కరు సెల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాడేటప్పుడు కొంచెం ఏదైతే సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి ఇంటర్నెట్ ఉంటూ వాడతారు కాబట్టి వాటిని ఆధారం చేసుకొని కొన్ని సైబర్ వారియర్స్ ఏదైతే సైబర్ క్రిమినల్స్ వాళ్ళని టార్గెట్ చేసుకొని మన యొక్క ఫైనాన్షియల్ దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది దాని మీద అవగాహన తీసుకోవాలి. మేము ఇస్తున్నాము కాబట్టి మీకు ఎనీ దాని మీద డౌట్ ఉన్నా కూడా మాకు సంప్రదించగలరు. ఫోన్ వాడేటప్పుడు మాత్రం ఎలాంటి లింక్స్ని క్లిక్ చేయకూడదు. మీకు అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు కానీ ఏమైనా వాట్సాప్ కాల్ చేసి ఏమైనా బెదిరింపులు ఉంటే మా దృష్టిలో తీసుకురాగలరు. అంతేకాకుండా యువత రాత్రిపూట సమయంలో ఎక్కువ సమయం ఉండకుండా ఇంట్లోనే గడపాలి. అనవసరంగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మరి వారి యొక్క ప్రవర్తన శైలి మారుతుంది. కాబట్టి వాళ్ళకి చెప్పాల్సింది ఏమిటి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన మండలము ప్రశాంతంగా ఉండాలి అంటే సీసీ కెమెరా కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ కెమెరా విషయంలో మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా మేము కొన్ని ప్రోగ్రామ్ పెట్టి మండలంలో ప్రతి చోట ఈ సీసీ కెమెరా పెట్టడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము. దానికి కూడా ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు ఉంటాయో అవి ఉపేక్షించలేదు. దానికి తోడు శాంతి పద్ధతులకు విఘాతగించే ఎవరినైనా ఉపేక్షించలేదు. దాని చట్ట ప్రకారంగా మేము చేసి ఇవన్నీ ఎక్కడికి పంపాలో అక్కడ పంపుతాము. మరియు అదేవిధంగా ఈ అమ్మాయిల విషయంలో కానీ ఏదైనా మహిళల విషయంలో కానీ తర్వాత చిన్నపిల్లల విషయంలో కానీ ఎవరైనా వారికి ఎగ్నెస్ట్గా చేసే పనులు ఉంటే మాత్రం వారిని ఉపేక్షించలేదు. వారి మీద థర్డ్ డిగ్రీ అవసరమైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కానీ కోర్టుకు పంపించే బాధ్యత మేము తీసుకుంటాము. పంట చేను రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కాసిపేట మండలంలో చోటు చేసుకుంది. పంట చేను రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కాసిపేట మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాసిపేట మండలంలోని కోనూరు గ్రామానికి చెందిన అంకటి మల్లయ్య ఉదయం తన భార్య అగుపించడం లేదని వెతుక్కుంటూ తన ఇంటి పక్కనున్న ఓ తోట వద్దకు వెళ్ళగా అక్కడ తోట చుట్టూ జేవేర్ కట్టి కరెంటు ఇచ్చారు. భార్యను వెతుక్కుంటూ వెళ్లిన మల్లయ్య తన భార్య చనిపోయి ఉండటాన్ని గమనించి విద్యుత్ తీగ చూసుకోకుండా దాటుతుండగా ఆయనకు విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడ మరణించాడని మందమరి సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. మృతుని కొడుకు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పంట చేనుకు ఎవరు కూడా విద్యుత్ తీగలు అమర్చరాదని, అమర్చినట్లయితే వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుందని సీఐ హెచ్చరించారు. పరిధిలోని కోను ఉదయం పూట ఈ అంకటి మల్లయ్య అనే వ్యక్తి తన యొక్క బర్రె మార్నింగ్ టైంలో పారిపోతే దొడ్లోకి వెళ్ళి తను దాన్ని వెతుక్కుంటూ వచ్చే క్రమంలో ఏదైతే మనము ఈ నిందితుడు రాజయ్య వాళ్ళ ఇంటి వెనుకకు వచ్చే క్రమంలో అతను రాజయ్య అనే వ్యక్తి తన ఇంట్లో నుంచి పవర్ సప్లై తీసుకొని ఇంట్లో ఇంటి వెనకాల ఉన్న కూరగాయలు పండించే ల్యాండ్కి చుట్టూ కూడా ఈ పవర్ సప్లై జేవేర్కి ఇచ్చి చుట్టూ కూడా పెట్టడం జరిగింది. ఆ పెట్టడం వలన ఏదైతే తన బర్రె దానికి ఎలక్ట్రిక్ షాక్ కొట్టి చనిపోయిన తర్వాత తను కూడా చూసుకోకుండా ఆ బర్రె జాడల్లో వచ్చిన వ్యక్తి మల్లయ్య అతను కూడా చేతికి షాక్ వచ్చి అతను కూడా కింద పడిపోయి కన్నీ చనిపోవడం జరిగింది. ఈ విషయంలో మల్లయ్య చనిపోయినట్టు మరియు తన యొక్క బర్రె చనిపోయినట్టు వాళ్ళ కొడుకు ఇచ్చిన దరఖాస్తు మీద మేము ఇతని మీద రాజయ్య మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని
చట్ట ప్రకారము అతన్ని లీగల్గా చట్ట ప్రకారం అతన్ని మేము అరెస్ట్ చేసి మేము కూడా పంపించి అందరికీ కూడా మేము మా పోలీస్ తరఫున చెప్పే విన్నపం ఏంటంటే సిక్టు వాణి కూడా ఏంటంటే ఎవరు కూడా దయచేసి ఈ రకంగా చేనుల చుట్టూ కానీ తన ఇంటి చుట్టూ కానీ ఎవరు కూడా ఇట్లాంటి ఎలక్ట్రిసిటీ పవర్తోని చుట్టూ వైరింగ్ చేసినట్టయితే ఒక మనిషి యొక్క ప్రాణం పోయింది. ప్రతి ఒక్కరు కూడా చేనులలో కూడా చాలామంది పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఈ యొక్క ఎలక్ట్రిసిటీని తీసుకొని చుట్టూ కూడా వైర్లు పెట్టి పందుల కోసం కానీ పశువుల కోసం కానీ వస్తాయని చెప్పి పెడితే మాత్రం మనిషి ప్రాణం పోతుంది. కాబట్టి అందరికీ కూడా హెచ్చరించేది ఏంటంటే మీరు ఎవరు కూడా అట్లాంటి పెట్టినట్టయితే వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇట్లాంటి ఊళ్ళలో ఏమున్నా కూడా మా పోలీస్ దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము కూడా కోరుకోవడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా మనిషి ప్రాణం అనేది పోతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి చేనుల చుట్టూ కానీ దేని చుట్టూ కానీ పవర్ సప్లై పెట్టుకోకుండా ఇప్పుడు మనకు దొరుకుతూ ఉన్నాయి, సోలార్లో చాలా దొరుకుతున్నాయి. కాబట్టి సోలార్ ఫెన్సింగ్ ద్వారా మీరు పెట్టుకుంటే అట్లాంటి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ కూడా మరి ఇది గమనించవలసింది. మంచిర్యాల పట్టణంలోని ముక్రం చౌరస్తాలో మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కార్మిక నాయకుడు స్వర్గీయ ముత్తినేని అర్జున్ రావు 95వ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పాల్గొని మాట్లాడుతూ స్వర్గీయ అర్జున్ రావు తన రాజకీయ చరిత్రలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, ముఖ్యంగా హమాలీ కార్మికుల కూలీల నాయకుడిగా వారి అభివృద్ధి సంక్షేమం కోసమే అహర్నిశలు కృషి చేశారని, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేసి పట్టణ అభివృద్ధికి ఆనాటి పునాది వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అతి సరోజ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు హేమలత, అర్జున్ రావు కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. విగ్రహాల ప్రతిష్టాపన చేయాలని ఆలోచన నాడు పెట్టుకొని ఐబీలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మీటింగ్ పెట్టి దాదాపు 1-2 రోజులు దాన్ని బాగా డిస్కస్ చేసుకొని ఆనాడు ముఖ్యులై కొంత అంటే ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఈ ప్రాంతం సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇక్కడ అందరి స్టాచ్యూలు పెట్టాలని ఆనాడు 1-2 రోజులు మంచిల ఐబీలో కూర్చొని అన్ని పార్టీల వారిని పిలుచుకొని మరి నిర్ణయం చేయడం, దాదాపు ఒక 6-7 ఏదైతే విగ్రహాలు పెట్టాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది. అందులో ఒకటి అర్జునరావు గారి మట్టుకే మరి వాళ్ళ కుటుంబ సభ్యులు బాగా శ్రద్ధ చూపెట్టి చేసుకోగలిగారు. మిగతా మరి ఇంకొకటి పెట్టినా కూడా మరి కొన్ని సందర్భాల్లో మరి కొన్ని పెట్టలేకపోయారు. ఏదేమైనా మంచిర్యాలలో మరి అర్జునరావు గారి ఇక్కడ ఒక విగ్రహం పెట్టడం, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంతంలో ఎప్పటికీ ఉండే వ్యక్తి ఎల్లకాలం అతను చూసుకునే దిశగా మరి ఒక మంచి ఏదైతే సెంటర్లో మరి ఇక్కడ పెట్టిన సందర్భాలు మరి దాదాపు తను ఈటికి అంటే వర్ధంతి అంటే పుట్టి దాదాపు 95 సంవత్సరాలు దాటిన సందర్భంలో మరి కార్యక్రమంలో మరి కుటుంబ సభ్యులు ఏర్పరిచిన అందరికీ జరిగింది. అర్జునరావు గారు ఏదైతే ఆశయాలున్నాయో వారి ఆలోచనలో వారి కుటుంబ సభ్యులు మరి దాన్ని పాటించే దిశగా మనమంతా కూడా చేసి వారి అభిమానాన్ని కూడా చాటుకోవడం జరిగింది. తన సేవలు చెప్పుకుంటూ పోతే ఒక దినమైన పడుతుంది, కానీ ప్రజలందరికీ తెలుసు తన సేవలేంటి, తను ఎట్లా కష్టపడ్డాడు. హమాలీ కూలీల కోసం నిరాహార దీక్ష, ప్రాణానికి తెగించి నిరాహార దీక్ష బట్టి వాళ్ళ కూలీలు పెంచడానికి చాలా ఛాయశక్తులు కృషి చేశారు. ఒక బలహీన వర్గంలో పుట్టి పెరిగినటువంటి మా నాన్నగారు ఈరోజు ఇంతమంది ప్రేమలను అందుకుంటున్నాడంటే నిజంగా తను గొప్ప వ్యక్తి. అందరికంటే డబ్బు ముఖ్యం కాదు, ప్రతి వ్యక్తి సంపాదించుకుంటాడు. కానీ ఈరోజు డబ్బు ఉన్నా లేకున్నా తన నిండు జీవితాన్ని ఈ పబ్లిక్ కోసం అర్పించినటువంటి మా నాన్నగారికి మేము నిజంగా చెప్పుకోవడానికి గర్వంగా అనిపిస్తుంది. మా నాన్నగారి పేరుతో మేము కూడా ఈరోజు ఒక అర్జునరావు గారి బిడ్డన, అర్జునరావు గారి కొడుక అన్న విధంగానే మమ్మల్ని సంబోధిస్తారే తప్ప మాకు ఏకగ్రీవంగా ఒకే మీరా అనే ఉద్దేశంగా మమ్మల్ని ఎప్పుడు ఎవరు కూడా సంబోధించారు. తన ఆశీస్సులు మాపై బ్రతికంతా కూడా ఇవ్వాలని, మేము బ్రతికంత కాలం మా నాన్నగారి సేవలో మేము సేవ చేసుకుంటామని, ఈ అవకాశాన్ని కూడా మాకు ప్రజలు, మన వాళ్ళు, మన ఆత్మీయులు, మా బంధువులు అందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బంధుమిత్రులకు నేను తల వంచి నమస్కారం చేసుకుంటూ జై బీసీ, జై జై బీసీ. తమది 15 నుండి 16 లక్షల జనాభా ఉంటే కులగణన సర్వేలో కేవలం 1,30,000గా చూపించడం అన్యాయమని, మళ్ళీ రీసర్వే చేసి సరైన నివేదిక అందించాలని
నేతకాని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రెస్ క్లబ్లో నేతకాని సంఘం నాయకులు మాట్లాడుతూ వర్గీకరణకు తాము మద్దతిస్తామని 15 నుండి 16 లక్షల జనాభా ఉంటే కేవలం 1,30,000గా నివేదిక అందజేశారు. మళ్ళీ రీసర్వే నిర్వహించి సరైన నివేదిక అందించాలని, ఎస్సీ వర్గీకరణ తమకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణలో తమ వాటా ఎస్సీఏ చేయాలి, లేకుంటే ఇంతకు ముందున్న విభాగం ఎస్సీసీగానే ఉండనివ్వండి. మాజీ ఎంపీ వెంకటేష్ నేతకానిలకు తీరని అన్యాయం చేస్తురని, కులంపై చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితమైన సర్వే నిర్వహించి నేతకానికి న్యాయం జరిగేలా చూడని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నేతకాని మహార్ సంఘం జిల్లా అధ్యక్షురాలు రామటెంగి పోచం, జనగామ తిరుపతి, రావుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మా చెన్నూరు నియోజకవర్గం కాకా వెంకట స్వామి కుటుంబం ఉంది, వాళ్ళకు రుణపడి ఉంటాం, మేము వెళ్ళవేళ ఉంటాం. కాంగ్రెస్ పార్టీలో మేము మద్దతుగా ఉంటాము. ఖచ్చితంగా ఇది ఖబర్దారు, కాంగ్రెస్ పార్టీ నుండి మేము పనిచేస్తామని ఈ సభాముఖం తెలియజేస్తూ, కాకా వెంకట స్వామి కుటుంబం ఇప్పటికి కూడా నేర్చుకున్నలకు అన్యాయం జరుగుతుందనే ఆయన ప్రత్యేకంగా అసెంబ్లీలో ప్రతి విషయాన్ని చర్చిస్తున్నాడు. వివేక్ వెంకట స్వామి గారు మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ ఈ యొక్క సమాజాన్ని కూడా విచారించి ఆలోచించి మన డిమాండ్స్లన్నీ సుదీర్ఘంగా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మళ్ళా అలాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాడని మేము ఆశిస్తూ అందరికీ తెలియజేస్తూ, మాది ఏదైతే నష్టపోయినామో వాస్తవమే, ఈ నష్టాన్ని మేము సుదీర్ఘంగా తీసుకుపోవడానికి కాకా వెంకటస్వామి కుటుంబం ఉంది అని మేము దీన్ని భరోసిస్తూ, మరి ఇలాగే మా సమాజం అంతా నష్టాన్ని సమకూర్చడానికి కాకా వెంకటస్వామి గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. కుటుంబానికి 2 చొప్పున లేదా 1 చొప్పున మా పాపులేషన్ మైనర్ వాళ్ళు ఓటకు రానటువంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా దాన్ని మేము దీనిలో యాడ్ చేసుకుంటే కనీసం 1,30,000 పైచీలకు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మా లెక్కని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 16 నుంచి 18 లక్షల జనాభా ఉన్నటువంటి మా లెక్కని కేవలం 1,33,072గా సూచించడం అనేది మమ్మల్ని సందిగ్ధంలో పడేసి మమ్మల్ని పరిశోధనలు చేసేటువంటి పరిస్థితికి ఈ పరిణామం దారితీసిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అయితే ఈ విషయం మీద మా జాతి పెద్దలైనటువంటి వెంకటేష్ నేత గారు కూడా మనువాదుల విషకవిల్లో విషవలయంలో మా జాతిని చిక్కించడం కోసమా లేదా వాళ్ళ కాళ్ళకాల తాకట్టు పెట్టడం కోసమా మాకు అర్థమవుతలేదు. కానీ అసలైన మా ఈ సమస్య గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని టీడీపీ మందమరి పట్టణ అధ్యక్షుడు వాసాల సంపత్ డిమాండ్ చేశారు. మందమరి టీడీపీ పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్పిన విధంగా మహిళలకు 2,500 రూపాయలు, 2,000 ఉన్న ఆసరా పింఛన్లు, 4,000 గ్యాస్ సిలిండర్, 3,000 సబ్సిడీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, అందరికీ రాకపోవడం, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు, డిగ్రీ చదువుకున్న యువతకు 4,000 నిరుద్యోగ వృత్తి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తానని ఇవ్వకపోవడం, ప్రధానంగా చెప్పినటువంటి పథకాలు ఇప్పటికి వరకు ప్రజలకు ఇవ్వకుండా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయినా కానీ వీటిపై స్పష్టమైన పూసే లేదు. కావున వెంటనే ప్రజలకు ఇచ్చిన పథకాలు అమలు చేయాలని, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్జేయ సుకన్య, పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య, పారుపల్లి శ్రీను, చోట అబీబ్, లక్ష్మణ్, భాగ్యలక్ష్మి, మంజుల జ్యోతి, అహల్య తదితరులు పాల్గొన్నారు. చాలా వేదపడుతున్నారు. ఎందుకు చెప్తున్నామంటే ఈ కాంగ్రెస్ ఏదైతే 2,500 ఇస్తారని మహిళలకు వారికి పాపం ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ 2,500 రూపాయలు మహిళలకు ఏ ఒక్క ఆడపడుచు కూడా రాకుండా పోతుంది. అలాగే ఈ ఆసరా పింఛన్లు 2,000 ఉన్న పింఛన్లను 4,000 చేస్తారని చెప్పి ఇప్పటికి కూడా వాటి మీద ఎటువంటి దృష్టి లేదు. అదేవిధంగా ఈ రైతు బంధువులు కూడా కరెక్ట్ పడడం లేదు. అదేవిధంగా ఈ ఆసరా పింఛన్లు కూడా దాని మీద ఇప్పటి కూడా స్పష్టత లేదు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి కొంతమంది తగ్గుతానే, కొంతమంది తగ్గట్లేదు. సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీలో కూడా అవి పూర్తిగా పడట్లేదు. దీని మీద మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఒకటి కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాం, ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలను మీరు వెంటనే అమలు చేయాలి, లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర రోక చేస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది,
వృద్ధులకు 3,000 రూపాయలు పింఛను ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణకు ఎక్కడ జరగలేని పథకాలు ఆంధ్రప్రదేశ్లో నిక్కచ్చిగా జరుగుతున్నాయి. ఏదైతే వాళ్ళు వాలంటీర్ల ద్వారా పొద్దున్నే తెల్లవారంగానే పోయి ఎవరైతే జన్నర మండల కేంద్రంలో నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీనారాయణను రాష్ట్ర నేతకాని సంఘం కార్యదర్శి దూల వెంకటేష్ నేత శాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బాధ్యతలు ఇచ్చినటువంటి ఖానాపూర్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా నేతకాని సంఘం కార్యదర్శి రాజేందర్, సంఘం ప్రధాన కార్యదర్శి గంగాధర్, పిల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాకు మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు కట్టబెట్టిన మా ప్రియతమ నాయకుడు బుల్చి పటేల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ పదవి కట్టబెట్టినందుకు నేను రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. నేను స్వతహాగా రైతును. నాకు రైతు కష్టాలు తెలుసు. రైతులకు ఎల్లవెల్ల అందుబాటులో ఉండి ఈ మార్కెట్ కమిటీకి రైతులకు రైతు అభివృద్ధికి మార్కెట్ కమిటీ అభివృద్ధికి తోడ్పడతాను. ఎల్లవెల్ల అందుబాటులో ఎప్పుడు ఎనీ టైం ఇక్కడ అందుబాటులో ఉండి రైతులకు ప్రతిదీ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ నాకు ఈరోజు నా కుల బాంధవులు నన్ను సన్మానం చేయడానికి వచ్చిన మధ్యప్రదేశ్ నుంచి మరీ నా కొరకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎస్సీ రిజర్వేషన్లు, వర్గీకరణ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వీటిపై సీఎం రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వర్గీకరణ తీర్మానం చేయడంపై మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇండ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ గృహ నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇల్లు నమూనా మోడల్ హౌస్కు వికారాబాద్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భూమి పూజ చేశారు. 5 లక్షల రూపాయలు ఈ ఇందిరమ్మ ఇల్లు కాస్ట్ వచ్చేసి 5 లక్షల రూపాయలు. బేస్మెంట్ దాకా 1 లక్ష రూపాయలు, గోడలు కడితే 1 లక్ష రూపాయలు, రూఫ్ వేస్తే 2 లక్షలు, ఫినిషింగ్కు 1 లక్ష రూపాయలు. ఈ విధంగా బెనిఫిషర్స్కు ఇవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదకు ముందు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. మరి అట్లనే వికారాబాద్లో కూడా నియోజకవర్గంలో మనకు సంబంధించి ఫస్ట్ ఎవరికైతే నిజంగా ఇల్లు లేవో, ప్లాట్స్ ఉన్నాయో వాళ్ళని మొదటి విడతగా తీసుకుంటాము. తర్వాత ఈ రూఫ్ బండలున్న ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకుంటాము. ఎట్లయితే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సాచురేషన్ పద్ధతిలో తీసుకున్నాడు, అదే మోడల్గా సాచురేషన్ పద్ధతిలో తీసుకొని అన్ని ఇల్లు లేని నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము. ఈ 5 ఏళ్ల కాలంలో కూడా వికారాబాద్ నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఇల్లు లేదు అనే మాట లేకుండా అందరికీ కట్టించే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తాం. మరి అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఖమ్మం నియోజకవర్గం కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తూ ఉన్నారు. అక్కడ మహిళలు అడుగుతా ఉన్నారు, ఏం సార్ మరి తులం బంగారం ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నారు. ఇట్లా ఎక్కువ టైం లేదు, ఇంకా ప్రజలే నిలదీసి గల్లా బట్టి కొట్టే రోజులు కాంగ్రెస్ నాయకులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అట్లాంటి. రైతు రుణమాఫీ పేరిట ఇప్పటిదాకా చారణ కూడా కాలేదు రుణమాఫీ. రైతు బంధు అన్నారు, ఇప్పటివరకు 1 రూపాయి కూడా వేసిన పరిస్థితి లేదు.
2 ఎకరాలకు వేసామని చెప్తున్నారు. మెసేజ్లు వస్తూ ఉన్నాయి మాకు, అన్న నాకున్నది 30 గుంటలే, నాకేపడలేదు, ఎక్కడ 2 ఎకరాలు అని చెప్పి రైతులు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. కళాశాలలో ఉన్న తరగతి గదులు, లైబ్రరీలను ఆయన పరిశీలించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి సిద్దిపేట ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి కళాశాలలో విద్యార్థులు చదువుకునేందుకు ఉన్న తరగతి గదులు, లైబ్రరీ వసతులను పరిశీలించారు. ఎంఎస్సీ కంప్యూటర్స్ మొదటి సంవత్సరం విద్యార్థులతో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుపై కొన్ని ప్రశ్నలు వేసి వారి సబ్జెక్ట్ నాలెడ్జ్ని పరిశీలించారు. విద్యార్థుల కెరీర్లో సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని, అధ్యాపకుల మార్గదర్శకత్వంలో కంప్యూటర్లు అన్ని విభాగాలను శ్రద్ధ చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జీవన్ కుమార్ కళాశాల ఆవరణలో చూపించి 325 మంది విద్యార్థులు ప్రస్తుతం కళాశాలలో చదువుతున్నారని, వారికి క్లాస్ రూమ్లు సరిపోవడం లేదని తెలిపారు. అదనపు తరగతి గదిలో విద్యార్థుల కోసం ఒక హాస్టల్ కావాలని, ఒక సెమినార్ హాల్ కావాలని, కాలేజ్ చుట్టూ అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడను పూర్తిగా నిర్మించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ కళాశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం మహిళా డిగ్రీ కళాశాల పరిసరాల్లోని కాలనీలో గృహాలకు త్రాగునీరు అందించేందుకు అవసరమైన ట్యాంక్ నిర్మాణానికి కళాశాల ఆవరణ మరియు పక్కనే ఉన్న మియావాకి ప్లాంటేషన్లో స్థలాన్ని పరిశీలించాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్విత్ కుమార్కు సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇదివరకు కూడా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉందని, ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవన్నారు. మొహమాటం లేకుండా కానీ నా ప్రకారంగా వ్యక్తిగతంగా నేను ఇంకా పార్టీ కండవా ఉంది కానీ వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే, ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పెట్టినటువంటి ఎన్నికల ప్రక్రియ. దీనికి చాలా మార్పులు చేయాలి. ఒక గ్రాడ్యుయేట్ ఉంటాడు, టీచర్ ఉంటాడు, అతనికి 2 ఓట్లు ఉన్నాయి. అదే రోజు పోయి టీచర్కి వస్తాడు, అదే రోజు పోయి గ్రాడ్యుయేట్కి ఇస్తాడు. మరి నాలాంటాడు ఇక్కడ ఎవరన్నా టీచర్లు ఎవరు లేవు, మరి మేము ఎవరు లేవు. మా కళ్యాణ్ అంటాడు మా వకీలకు కూడా ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు, న్యాయవాదులకి. మా డాక్టర్ బిఎన్ రావు ఉన్నాడు, మా డాక్టర్లకు ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు. కాబట్టి దీనిపైన పెద్ద చర్చ పెట్టాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. లోపల ఎలాంటి ఒప్పందాలు లేవు, ఏం లేవు. మీకు ఎన్నికలు వచ్చేసరికి సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరులో మరోసారి రోడ్డెక్కిన పత్తి రైతులు. కృష్ణంపేట జాతీయ రహదారిపై రాస్తా రోకో, పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్. నేషనల్ హైవే నిర్మాణం కోసం సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్న బాధితులు. తమ ప్రాంతంలో హైవే రోడ్డు నిర్మించవద్దని డిమాండ్ చేసిన భూ నిర్వాసితులు. లక్షటిపేటలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం. కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఓ స్వర్ణ యుగంలా జరిగిందన్న మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. పంట చేను రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్ తగిలి ఓ వ్యక్తి గేదె మృతి. కాసిపేట మండలం కొనూరులో చోటు చేసుకున్న ఘటన. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.